ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ప్రతి నెల 2వ శనివారము జీసస్ శ్రేష్ఠాలయం హైదరాబాదు నందు కుటుంబ క్షేమాభివృద్ధి ఆశీర్వాద ఉపవాస ప్రార్థన జరుగును. రండి, ప్రార్థనలో పాల్పంచుకొనండి, దేవుని ఆశీర్వాదాలు పొందండి. అలాగే దూర ప్రాంతములలో ఉండి రాలేనటువంటి వారు మీ ప్రార్థన అవసరతలను ఫోన్ చేసి తెలియచెప్పండి. ఫోన్ నంబర్ 8106008166 8106008166. ఈ నంబర్కి ఫోన్ చేసి మీ ప్రార్థన అవసరతలను తెలియచెప్పండి. మీ పేరు, మీ సమస్య వ్రాసుకొని నేను, సంఘస్థులము, వచ్చిన విశ్వాసులు అందరము కలిసి ఏక మనస్సుతో మీ కొరకు ప్రార్థిస్తాము. దేవుడు తప్పకుండా గొప్ప కార్యాలు చేస్తాడు. మీ ప్రార్థనకు తప్పక జవాబును ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన అనంతరము అందరికీ ఇక్కడే ప్రేమ విందు ఏర్పాటు చేయబడుతుంది. అందరూ ఇక్కడే చక్కగా ప్రేమ విందులో పాల్పంచుకోవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే మీలో ఎవరైనా దేవుని యొక్క పరిచర్యలో మీ వంతుగా ఓ చేయి వేయాలని ఆశపడినట్లయితే, దేవుని కొరకు అయ్యే ఖర్చులలో ఏదైనా మీరును పాల్పంచుకోవాలని ఆశపడినట్లయితే, స్క్రీన్ మీద కనబడుతున్న అకౌంట్ నెంబర్కి ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ద్వారా మీ కానుకను పంపి దేవుని యొక్క పరిచర్యలో పాల్పంచుకొనండి. ప్రత్యేకించి ఆ రోజు ప్రేమ విందు ఏర్పాటు చేయబడుతుంది కనుక 10 మంది భోజనం చేస్తారు కనుక అందులో చేయి వేయడము ఎంతైనా ఆశీర్వాదము, ఎంతైనా దీవెన. కాబట్టి స్క్రీన్ మీద కనబడుతున్న అకౌంట్ నెంబర్కి మీ కానుకలు పంపి ఆ పరిచర్యలో మీ వంతుగా చేయి వేయవచ్చు. దేవుడు అన్నాడు, ఇవ్వుడి మీకు ఇవ్వబడును, మనిషి ఏమి విత్తునో అదే కోయును అని దేవుడు అన్నాడు. మనం దేవునికి ఎంత ఇస్తామో దేవుడు దానిని ఆశీర్వదించి అంతకు 100 మనకి ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకో విషయం గమనించండి దేవుని బిడ్డలారా. 2-3 సంవత్సరాల క్రితము నేను చెప్పాను, పల్లెటూరులో ఒక మందిరము కట్టాలి అని చెప్పి, ఆ మందిరము విషయంలో మందిరము పనులు మొదలుపెట్టినప్పుడు చాలా పెద్ద సాతాను శోధన వచ్చింది. అది సులువుగా పరిష్కరించుకునే అవకాశము అప్పుడు లేకపోయింది. పరిస్థితులు అలా ఉన్నాయి. గొడవలకి దిగి, కొట్లాట్లకి దిగి దాన్ని సాధించుకోవడం కంటే సమాధానంతో సాధించుకుందాం, ఇంకొంతకాలము ఆగి దేవుడి మందిరపు పనులు మొదలు పెడదాము, వారు సమాధాన పడతారు, దేవుని కార్యాన్ని మనం ఎందుకు అడ్డుకోవాలి అని వారి మనసు మార్చుకుంటారు అని చెప్పి 2 సంవత్సరాలు ఆగడం జరిగింది. అయితే దాని విషయంలో ప్రభువే కలుగు చేసుకొని గొప్ప ద్వారాలు తెరిచాడు. ఎక్కడైతే మన మందిరం కట్టాలనుకుంటున్నామో ఆ ప్లేస్ మాది అని ఎవరైతే అన్నారో వారికి ఎలాంటి అవకాశము కూడా దేవుడు ఇవ్వకుండా, ఒక నెల క్రితం రోజున గవర్నమెంట్ వారే వచ్చి సర్వే చేసినప్పుడు అక్కడ మాది అని చెప్పుకున్న వారి స్థలం ఏమాత్రము లేదు. అది
గవర్నమెంట్ స్థలముగా ఉంది. 70-80 ఏండ్ల నుంచి మా పెద్దలు దాన్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. ఆ స్థలంలో మందిరం కట్టాలని అనుకున్నాము. పని కూడా మొదలుపెట్టాము. అక్కడ ప్లేసు సరిగా లేకపోతే ప్రొక్లేన్తో దానిని సరిగా చేయడము జరిగింది. అంతేకాకుండా మట్టి కూడా 50 ట్రక్కుల మట్టి తోలించడం జరిగింది. రాత్రి మట్టి తోలితే తెల్లవారి వాళ్ళు వచ్చి సంబంధము లేని ఒక విషయాన్ని ఎత్తుకొచ్చి ఎక్కడైతే మందిరం కట్టాలో దాని గురించి కాకుండా దాని పక్కనే ఉన్న మా ఇంటి స్థలమును గురించి ఆ పేపర్లు చూపించండి, మాకు మీ స్థలం పక్కన మా స్థలం ఉంది, మీదెంతుందో మాదెంతుందో తెలవాలి, తెలిసిన తర్వాతనే మిగతా ఏదైనా జరగాలి అని చెప్పి అప్పుడు పనులు ఆపు చేయడం జరిగింది. వాళ్ళు అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే మందిరం కట్టాలనుకున్నామో ఆ మందిరపు భూమి ఒకవైపు నుండి రోడ్డుకుంటుంది, మరొక వైపు నుండి వాళ్ళ స్థలానికి వెనకుంటుంది. అందుకని మా స్థలం వెనకున్నది మాకే వస్తుంది కనుక అది మాదవుతుంది అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. ఇదంతా అపవాది క్రియ, ఇదంతా సాతాను క్రియ. అయితే అప్పుడు నేను సింపుల్గా 100కి డయల్ చేసినా లేకపోతే నేనే వెళ్ళి మండల ఆఫీస్లో కలిసినా అయిపోయేదే, కానీ వారి మీద తిరుగుబాటు చేసినట్లుగా ఉంటుంది అని చెప్పి సమాధానం కొరకు ఎదురు చూశాను. దేవుడే మొన్నటి దినాన గవర్నమెంట్ వారి ద్వారా దానిని సర్వే చేయించి అక్కడ వారికి అసలు ఏ భూమి లేనట్టుగా, పట్టా భూమి వారి పేరు మీద లేనట్టుగా చూపించిందట. మనకి పట్టా భూమి ఉంది అక్కడ 6 సెంట్లు. మన స్థలము పక్కన వాళ్ళదుంది, వాళ్ళ దానికి వెనక పక్కన మళ్ళీ మనదే ఉంది. మందిరం కట్టాల్సింది అక్కడే. అది ఒక పక్క నుండి రోడ్డుకుంటుంది, ఒక పక్క నుండి వాళ్ళ వెనకుంటుంది. అది గవర్నమెంట్ భూమి, ఎవరిది కాదు. అప్పట్లో ఎవరి అవసరాల కొరకు ఎంత అవసరమో పెద్దవాళ్ళు అంతగా వాడుకుంటూ వచ్చారు, ప్లేసులను కాపాడుకుంటూ వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు వారందరూ కూడా మరణించారు, కొత్త తరం వచ్చింది. ఇప్పుడు ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతున్నారు. పాతకాలంలాగా నీతి లేదు. అందును బట్టి వారు మనకి ఆ స్థలానికి ఇబ్బందిని కలుగు చేశారు. అయితే మీరందరూ కూడా మరలా ప్రార్థన చేయండి. ఒక 4-5 డేస్లో ఆ స్థలం విషయమై మాట్లాడవలసి ఉన్నది కనుక మీరందరూ తప్పక ప్రార్థన చేయండి. అక్కడ ఎలాంటి సాతాను శోధన ఉన్న తొలగిపోయి దేవుని మందిరం అక్కడ కట్టబడాలి. రేపు ఉపవాస ప్రార్థనలో కూడా మేము ఆ విషయం ప్రార్థన చేస్తాం. మీరును ప్రార్థన చేయండి. మీ ప్రార్థన అవసరతలు పంపండి. ఈ విషయమై ప్రార్థన చెయ్యండి. తప్పక దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనము. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ఐ ఆమ్ ద గుడ్ షెపర్డ్. ద గుడ్ షెపర్డ్ గివిత్ హిజ్ లైఫ్ ఫర్ ది షీప్. గొర్రెల కొరకు తన ప్రాణాన్ని కూడా పెడతాడు మంచి కాపరి. ఎవరు ఆ మంచి కాపరి? మన ప్రభువైన యేసుక్రీస్తే మంచి కాపరి. మంచి కాపరి అనుటకు రుజువేమిటి? ఆయన ఏది చెప్పాడో అది చేస్తాడు, ఏది చెప్పాడో అది చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మంచి కాపరి గొర్రెల కొరకు పెట్టును అన్నాడు. ఆయన ప్రాణమును మన కొరకు పెట్టాడు. ఎందుకని? నువ్వంటే దేవునికి అంత ఇష్టం, నువ్వంటే దేవునికి అంత ప్రాణం. తన ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించింది యేసుక్రీస్తు మాత్రమే. ఇంకెవ్వరు కూడా నిన్ను అంతలా ప్రేమించలేదు. ఇంకెవరైనా ప్రేమించి ఉంటే నీ కొరకు ప్రాణం పెట్టిన వారు ఎవరైనా ఉన్నారా? చెప్పండి. ఎవరిని చూసినా కూడా వారి స్వార్థము కొరకే జీవించిన
జీవితాలే తప్ప మన కొరకు, మనిషి కొరకు, పాపి కొరకు ప్రాణం పెట్టిన వారు ఎవరైనా ఉన్నారా? మనిషి అంటే చెప్పాలి అంటే పాపి. అవును, వద్దు అన్నదే చేస్తాడు మనిషి. గమనించి చూడండి, పరీక్షించుకోండి. ఏదైతే వద్దు అని చెప్పడం జరుగుతుందో అది పెద్దలు కావచ్చు, అది స్నేహితులు కావచ్చు, అది దేవుడు కావచ్చు, అది గవర్నమెంట్ కావచ్చు, అవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు, వద్దు అన్నదే చేయడానికి మనిషి ఇష్టపడతాడు. అందుకే మనిషి పాపి. మరి పాపి ఎక్కడికి వెళ్తాడు? నిత్య నరక అగ్ని గుండానికి వెళ్తాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. మరి అగ్ని ఆరని, పురుగు చావని ప్రాంతానికి మనిషి వెళ్తే దేవుడైతే చూసి ఎలా తట్టుకోగలడు? తట్టుకోలేడు కాబట్టే, తన కళ్ళతో చూడలేడు కాబట్టే దేవుడు మన కొరకు పరలోకాన్ని విడిచి ఈ భూలోకానికి వచ్చి మంచి కాపరిగా ఇక్కడ మనల్ని కాచి ప్రాణం పెట్టవలసిన సమయం వచ్చినప్పుడు ఏమాత్రం వెనుకంజ వేయకుండా ప్రాణం పెట్టాడు. ఆ ప్రభువుకి నువ్వంటే తన ప్రాణం కంటే ఎక్కువ ఇష్టం దేవుని బిడ్డ. కాబట్టి బ్రతికినంతకాలం ఆయన చేయబట్టుకొని బ్రతుకుదాం. జీవించినంతకాలం ఆయన్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఆయన్ని గనపరుస్తూ ముందుకు సాగుదాము. అది మనకెంతో ఆశీర్వాదము. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు దేవా, స్తోత్రాలు. మా కొరకు నాయన ప్రాణం పెట్టిన ఒకే ఒక్క దేవుడవు. అందుకని నువ్వు మంచి కాపరివి, నిజమైన కాపరివి, మా కాపరివి. మీకు వందనాలు తండ్రి. దేవా, మీరు పెట్టిన ప్రాణమునకై మేమేమిచ్చినా మీ రుణము తీర్చుకోలేము గనుక జీవితకాలం అంతయు నీకు సాక్షులుగా జీవించుటకు నీ కృప మా మీద ఉంచి మమ్మల్ని మీ కాపుదలలో కాచి కాపాడి బహుగా ఆశీర్వదించి దీవించుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.